హాయ్ అండి, నేను మీ ఇందు. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చాలా రకాలైతే నాన్ వెజ్లు అయితే వండాము. అవన్నీ ఈ ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను. తలకాయ కూర, పొట్టు, పీతలు, చికెన్ కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కలిపేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేగుతుండగా కొద్దిగా టమాటా ముక్కలు, ఇందులో కూడా టమాటా ముక్కలు కొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీయాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కడిగి ఉంచుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పక్కన బోటి కోసం కూడా రెడీ చేస్తున్నాం కదా, కడిగి ఉంచుకున్న బోటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. బోటి కూడా సేమేనండి, ఒకసారి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. కలుపుతూ ఉండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర, రెండు స్పూన్ల కారం, మటన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బోటీలో కప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికినంత వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. బోటీ అయితే ఉడుకుతుంది. ఇక్కడ పుల్లా బెల్లం రెడీ చేస్తున్నాను. పులుపునైతే రెడీ చేసుకున్నాం కదండి, ఈ పులుపుని బోటీ కర్రీలో వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. కొద్దిగా పచ్చిమిర్చి, గుప్పెడు జీడిపప్పు వేసి ఒకసారి బాగా వేయించాలి. స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపు అవి వేగినాక క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అంత సాల్ట్, ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్ల వరకు ఉడికించుకోవాలి. బోటీ కూరలో తగినంత బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దించుకునే ముందు
కొద్దిగా కొత్తిమీర వేసి దించేయాలి. రెడీ చేస్తున్నాము. ముందుగా కళాయి పెట్టుకోవాలి. మిగిలితే 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలు, ఉడుకుతున్న కుక్కరు స్మెల్ ఆఫ్ ఇది వస్తుంది. కొద్దిగా కరివేపాకు వచ్చిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసి కలపాలి ఒకసారి బాగా. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడ పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ని తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వంకాయ కూరలో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన ఉంచుకోవాలి. పీతల కూర రెడీ చేస్తున్నాను. ముందుగా కడిగి ఉంచుకున్న పీతలని స్టవ్ పై ప్యాన్ పెట్టి స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి, కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, వేగుతున్న చికెన్లో 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగుతున్న ఆనియన్స్లో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, తగినంత పసుపు, స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టి ఉంచుకున్న పీతలని వేసుకోవాలి. ఒకసారి మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. బాగా పెట్టి బాగా మగ్గనివ్వాలి. మసాలా పడుతుండగా అప్పుడు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే. ముందుగా వీడియోలో చెప్పాను కదండి, అవి అయితే రెడీ అయిపోయి పీతలు, పొట్టు, బుర్ర మాంసం, బిర్యానీ, చికెన్, పెరి చట్నీ. ఇందు ఏంటి నేను తెచ్చిన పొట్టు బుర్ర మొత్తం అన్ని రెడీ చేసినట్టు కొన్నావు. చాలా రకాల దీంతో పాటు రెడీ చేసినట్టు కొన్నావు. నీట్గా చేసావు. ఎంత టైం పట్టింది ఏంటి? వండడానికి అయితే 3 గంటలు పట్టింది. మీరు అన్నారు కదా మీ ఫ్రెండ్స్ వస్తారని, అందుకే ఫుడ్ ప్రిపేర్ చేశాను. స్పైసీగా గ్రేవీగా బాగా దించారు. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చినట్టుంది. ఇటు మీ సీనాని నువ్వు కలిపి కష్టపడినట్టుంది. బాగా ఉండదు.